హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 20 ఆగస్టు 2026, 20 ఆగస్టు 2026. సో ఈరోజు గురువారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లాస్ట్లో నక్షత్రాలు కూడా ఉంటాయన్నమాట. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు మన వీడియోలు మీకు రావాలి అనుకుంటే తప్పనిసరిగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయండి. మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6:20 నుంచి ఉదయం 8:20 వరకు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు వచ్చేసరికి కాకి నెమళ్ళు అనమాట. కాకి నెమ్మల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. కుసు వచ్చేసరికి నల్ల కుసు ఉండాలన్నమాట. నున్నబోర కాకి నెమ్మల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలన్నమాట. కుసి నలుపు కాకి నెమ్మల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి చూపులకు మాత్రమే గెలుస్తాయి అన్నమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమ్మళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి నెమ్మళ్ళు, కోడి కాకులు, కోడి కాకి నెమ్మళ్ళు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి రసంగులు, పండు డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఓటమి పాలేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయండి. ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయి అనమాట. ఎడం పక్కన ఉన్నటువంటి ఏ రంగునైనా సరే కుడి పక్కన ఉన్నటువంటి ఏ రంగుల మీద అయినా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కనే ఉంటాయండి. గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం కట్టుకోవచ్చు అనమాట. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని క్లియర్గా గెలుపులో ఉన్నటువంటి రంగులను మాత్రం మీరు ఉపయోగించుకోండి. మీ రంగుల్ని గెలుపులో ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు నడుస్తూ ఉంటుందండి. నెమలకి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే రెండవ జామ్ వచ్చేసరికి ఉదయం 8:30 నుంచి ఉదయం 10:50 వరకు రెండవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళ రంగులు అనమాట. కోడి పెంగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ కోడి పెంగళ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండాలన్నమాట. కుసి తెలుపునటువంటి కోడి పెంగళాలనే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. కుసి తెలుపు, బొంగ తెలుపునటువంటి కోడి పెంగళాలని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. అలాగే ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఎడం పక్కన ఉంటాయి, ఓడిపోయే రంగులు ఎప్పుడు కూడా కుడి పక్కన ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చుప్పు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కోడి చూపునటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే మూడవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11:10 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు మూడవ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, చింతపండు డేగలు. కాకి డేగల్ని అలాగే చింతపండు డేగల్ని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి డేగలు లేదా చింతపండు డేగల రంగుల్లో కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉన్నట్టుగా చూసుకోండి. కుసి నలుపు ఉన్నటువంటి, బొంగ నలుపు ఉన్నటువంటి కాకి డేగల్ని, చింతపండు డేగల్ని మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు మీరు ఇక్కడ ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. గెలిచే రంగుల్ని శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, అలాగే ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, అలాగే పచ్చకాకులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. గెలుపులో ఉన్నటువంటి రంగులు ఎప్పుడు కూడా ఎడం పక్కన ఉంటాయండి. విన్ అని రాసి ఉంటుంది, క్లియర్గా చూసుకోండి.
అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, అలాగే కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలన్నమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 4వ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 4వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు అనమాట. నెమలి పింగళాలని, నెమలి కక్కెరలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళాలు, నెమలి కక్కెరలో బోర ఎదరొచ్చేసరికి ఖచ్చితంగా గౌడు పీకలు ఉండేటట్టుగా చూసుకోండి. గౌడు పీకలు ఉండేటట్టుగా కంపల్సరీగా చూసుకోండి. కుసు వచ్చేసరికి గట్టి కుసు ఉండాలన్నమాట. బూడిద రంగు కూర్చున్నా సరే పర్లేదు. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయన్నమాట. చూపులకి గెలిచేటటువంటి రంగులు పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబుట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసిమిగల సేతువాలు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలిచేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జాములో. సో మీరు ఇక్కడ ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని. ఇవన్నీ కూడా చూపులకు మాత్రమే గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. ఈ జాములో ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అనమాట. ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట. ఈ జాములు ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి అతి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. పింగళాలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందన్నమాట. అలాగే 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:15 నుంచి రాత్రి 6:30 వరకు 5వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలో కోడి ఎర్ర నెమళ్ళు అనమాట. కోడి డేగలను కానీ కోడి ఎర్ర నెమళ్ళు కానీ ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి డేగలు లేదా కోడి ఎర్ర నెమల్లో కుసి వచ్చేసరికి ఖచ్చితంగా ఎర్ర కుసి ఉండేట్టుగా చూసుకోండి. లేదంటే తెల్ల కుసి ఉన్నా పర్లేదు కానీ డ్యాక్ ఎక్కువ రావాలన్నమాట. అటువంటి కోడి డ్యాగన్లు కానీ కోడి ఎర్ర నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి మీరు ఇక్కడ ఎడం పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు. ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైనటువంటి రంగులు అనమాట ఈ జాములో. అలాగే 6వ జామ్ వచ్చేసరికి రాత్రి 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు 6వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముసుగులకి జోలికి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనెమలి పింగళాలు అనమాట. ఎర్రనెమలి పింగళాలని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఎర్రనెమలి పింగళ రంగుల్లో కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్రనెమలి పింగళాలను మాత్రమే మనం ముసుగుల జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులు గెలిచేటటువంటి రంగులు నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చండి ఓడిపోయే రంగుల్ని. ఓడిపోయే రంగులు వచ్చేసరికి కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనమాట. ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే 7వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9:20 నుంచి రాత్రి 11:20 వరకు 7వ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముసుగులకి జోళ్ళకు ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి నెమళ్ళు అనమాట. కాకి నెమల్ని ముసుగులకి జోలికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. నల్ల కుసి ఉండాలన్నమాట. కుసి నలుపునటువంటి కాకి నెమల్ని మాత్రమే మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచేటువంటి రంగులు వచ్చేసరికి నల్లకట్ట అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నెమలి అబ్రాసులు. ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ డేగలు, పండు డేగలు, కోడి రసంగులు, రసంగి డేగలు, ఎర్ర పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు అనమాట. ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జాములో.
అలాగే 8వ జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1 గంట 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నలుపు డేగలు అనమాట. నలుపు డేగలను ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఇక ఈ జామ్లో చూపులకు గెలిచేటటువంటి రంగులు వచ్చేసరికి కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు ఇవన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి రంగులు. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు ఇవన్నీ కూడా ఓడిపోయే రంగులు అనమాట ఈ జామ్లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే మీ యొక్క కోళ్ళని దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా వదులుకోవాలండి. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రమే వదులుకోవాలి. అప్పుడే ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు వైపుగా మాత్రం మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందన్నమాట. అనురాధ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు నెమలి మీద కోడి రంగు ఓడిపోతుంది, కాకి మీద నెమలి నల్ల మైల రంగులు ఓడిపోవడం జరుగుతుందన్నమాట. అనురాధ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి.